and if f maps A to B is a bijection, then show that f circle f inverse is equal to IB and f inverse circle f is equal to IA అండి. అంటే మనకి మనం ఇక్కడ ముందు తెరంలో అయితే f maps A to B is ఫంక్షన్ అని ఇచ్చాడు, కానీ ఇక్కడ f maps A to B is a bijection అని ఇచ్చాడు. బైజెక్షన్ అంటే మనకి 1 1 అండ్ ఆన్ 2 అండి. అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అని ప్రూవ్ చేయాలి, అలాగే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి ఇది కేస్ 1 కేస్ 2లో ఫస్ట్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అని చేద్దామండి. కేస్ 2లో ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ అని చేద్దాం. అంటే మనకి ఫస్ట్ గివెన్ ప్రూఫ్ అండి. Given f maps A to B is bijection అండి. అంటే f ఇన్వర్స్ ఏమవుతుందంటే మనకి B to A is also a bijection అవుతుంది. అంటే f బైజెక్షన్ అయితే దాని ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుందండి. అలాగే మనకి మనం ఏం ప్రూవ్ చేయాలంటే నవ్వు కేస్ 1లో we prove that f circle f inverse is equal to IB అని ప్రూవ్ చేయాలండి. IB అని ప్రూవ్ చేయాలంటే మనకి డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అవ్వాలి, అలాగే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. అంటే మనకి ఇక్కడ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అండి, అలాగే ఎఫ్ ఇన్వర్స్ అంటే మనకి బి టు ఏ, ఇక్కడ ఐబి అంటే ఈజీ ఐడెంటిటీ ఫంక్షన్ అంటే బి టు బి అవుతుంది. అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంటే మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంటే బి టు బి అండి. ఇక్కడ మనకి రెండు ఈక్వల్ అంటే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ కాబట్టి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్, ఇక్కడ ఐబి డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అండి. క్లియర్లీ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ కామా ఐబి ఈజ్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అండి. సేమ్ డొమైన్ కాబట్టి మనకి ఇక్కడ అలాగే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. ఇక్కడ మనకి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఆన్ టు అండి. 1 1 ఆన్ టు బైజెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఆన్ టు అయితే మనకి లెట్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి, దేర్ ఎగ్జిస్ట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ సచ్ దట్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చండి. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ బి అని రాయొచ్చు. ఇక్కడ మనకి డెఫినేషన్ మాత్రమే రాసామండి ఇది. అంటే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ అంటే లెట్ స్మాల్ బి బిలాంగ్స్ టు క్యాపిటల్ బి అయితే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఇక్కడ బ్రాకెట్ రాస్తాం కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈక్వల్ టు మనకి ఏ అవుతుందండి. అంటే ఎఫ్ ఆఫ్ ఏ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ బి అవుతుంది. దీన్నే ఐడెంటిటీ ఫంక్షన్ ఐబి ఆఫ్ బి అని రాయొచ్చు కాబట్టి మనకి ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఐబి ఆఫ్ బి అండి. అంటే ఎలిమెంట్స్ మధ్య ఏమైంది అంటే ఈక్వల్ అయింది కాబట్టి మనం ఏం రాస్తాం అంటే ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అండి. ఇది మన కేస్ 1లో ఇది ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఐబి అండి. అలాగే కేస్ 2లో మనం ఇక్కడ నౌ ప్రూవ్ దట్ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ అండి. ఇక్కడ మనకి ప్రూవ్ చేయాలంటే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అవ్వాలి, అలాగే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలండి. మనకి ఇచ్చిన రాద్దాం ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అండి. అలాగే ఎఫ్ ఇన్వర్స్ అంటే
బి టు ఏ, ఐ ఆఫ్ ఏ అంటే ఏ టు ఏ అండి. అంటే మనకి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ అండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఎఫ్ అంటే ఏ ఇది డొమైన్ ఏ అండి, ఎఫ్ ఇన్వర్స్ అంటే కోడొమైన్ ఏ టు ఏ అవుతుంది. అంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఐ ఆఫ్ ఏ అంటే క్లియర్లీ ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఐ ఆఫ్ ఏ ఈజ్ డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్ అండి. సేమ్ డొమైన్ కాబట్టి డొమైన్ అంటే ఏ అండి. అలాగే మనం ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్పాలి. ఎలిమెంట్స్ వద్ద మనం అంటే లెట్ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ అండి. అంటే ఇక్కడ దీన్ని మనం సర్కిల్ అంటే బ్రాకెట్ రాస్తాం కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అంటే బి అని రాయాలి. ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆన్ టు డెఫినేషన్ నుంచి. అంటే ఎఫ్ ఇన్వర్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం అంటే ఏ అని రాస్తామండి. అంటే దీన్నే మనం ఏం రాస్తాం ఐ ఆఫ్ ఏ అని రాస్తాం. అంటే ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ అండి. అంటే ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ కాబట్టి ఎఫ్ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు ఐ ఆఫ్ ఏ అండి. ఇది మనకి అంటే రెండు ఫంక్షన్స్ ఈక్వల్ ఫంక్షన్స్ అని చెప్పాలంటే డిఫైన్డ్ ఆన్ సేమ్ డొమైన్, ఎలిమెంట్స్ వద్ద ఈక్వల్ అని చెప్తే సరిపోతుందండి.